హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎస్ఐఆర్ అనే ఓటర్ కార్డు వెరిఫికేషన్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఓటర్ కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సర్వేను చేయించుకోవాలి. కుటుంబంలో ఎంతమంది ఓటర్ కార్డు కలిగి ఉంటారో వారందరూ కూడా ఎస్ఐఆర్ అనే వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ ఈసీఐ ఎస్ఐఆర్ ఓటర్ కార్డు వెరిఫికేషన్ సంబంధించి బిఎల్ఓస్ ఆర్ సచివాలయం ఎంప్లాయీస్ ప్రతి కుటుంబంలో ఓటర్ కార్డు కలిగిన వ్యక్తికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఈ ఫామ్లో మన డీటెయిల్స్ అవల్ల కరెక్ట్ ఉండాలేవో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ కొద్దిగా మ్యాటర్ ఉంది. సో ఆ మ్యాటర్ మనం చదివి ఏ విధంగా ఏ డాక్యుమెంట్ అని పెట్టుకోవాలనేది వాళ్ళకు ఇవ్వాల్సింది వస్తుంది. డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. సో ఈ ఫామ్ ఇచ్చాక ఆ ఫామ్ మనం నీట్గా మన డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేయాలి. ఎలా ఏ విధంగా మెన్షన్ చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో స్టెప్ బై స్టెప్ మనకి ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ ఇచ్చాక ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫోటో అతికివ్వాలి. ఫోటో అతికిచ్చాక ఇక్కడ ఫస్ట్ గత ఎస్ఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఈ ఓటర్ కార్డు ఎవరిదైతే ఉందో ఆ ఓటర్ కార్డు యొక్క డీటెయిల్స్ అలా ఇందులో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ కార్డు కలిగిన పేరు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, ఇక్కడ వచ్చేసి బంధువు పేరు అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ, ఆ రిలేషన్ బంధుత్వం ఏది, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గం కిందికి వస్తుందో అది రాయాలి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నియోజకవర్గం యొక్క సంఖ్య, ఓటర్ కార్డు కలిగిన భాగం నెంబరు, ఆ ఏ క్రమ సంఖ్యలో ఉంది అనే నెంబర్ రాయాలి. తర్వాత సెక్షన్ 2 ఇక్కడ వచ్చేసి గత ఎస్ఐఆర్ ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలు అంటే ఇక్కడ ఫాదరు మదర్ పెట్టించాం కదా, వారి యొక్క వివరాలు ఇక్కడ రాయాలి. ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ పేరు, ఓటర్ కార్డు నెంబర్, వాళ్ళ రిలేషన్, ఏ బంధుత్వం ఏమవుతున్నారు, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, నియోజకవర్గం సేమ్ యాస్టేజ్గా నియోజకవర్గం సంఖ్య, వాళ్ళు ఏ పార్ట్లో ఉన్నారు, వాళ్ళ సీరియల్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్, సంరక్షకుని పేరు, ఒకవేళ ఎవరున్న తండ్రి కానీ మదర్ వాళ్ళ పేరు, వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబరు, ఒకవేళ మ్యారేజ్ అంటే కనుక వాళ్ళ జీవిత భాగస్వామి వివరాలు, వాళ్ళ ఆధార్, వాళ్ళ పేరు, ఓటర్ కార్డ్ నెంబరు. సో ఈ విధంగా అన్నీ ఫిల్ చేసి ఇక్కడ కింద ఓటర్ కార్డు యొక్క సభ్యుని సంతకము, ఎడమ చేతి వేలిముద్ర వేసి తగిన బిఎల్ఓకి ఈ ఫామ్ అనేది ఇవ్వాలి. బిఎల్ఓకి ఇస్తే వాళ్ళు ఎస్ఐఆర్ అనే ఈసీఐ వెబ్సైట్లో వాళ్ళు డాక్యుమెంట్ అనేవి అప్లోడ్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. సో ఈ విధంగా ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓలకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. సో మన ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంటను మోగించండి.